ఒకానొక గ్రామంలో సోమనాథం అనే వర్తకుడు ఉండేవాడు. అతనికి సంపద అంటే అమితమైన వ్యామోహం. తన దగ్గర ఉన్న డబ్బే కాకుండా లోకంలోని బంగారం అంతా తన దగ్గరే ఉండాలని నిరంతరం కలలు కనేవాడు. అతనికి ప్రాణప్రదమైన కూతురు సిరి ఉన్నప్పటికీ ఆమెతో గడపడం కంటే బంగారు నాణాలను లెక్క పెట్టడంలోనే అతనికి ఎక్కువ సంతోషం దొరికేది. ఒక రాత్రి సోమనాథం గాఢ నిద్రలో ఉండగా అతని కలలో ఒక దివ్యమైన దేవత ప్రత్యక్షమైంది. సోమనాథ, నీ శ్రమకు మెచ్చి ఒక వరం ఇద్దామనుకుంటున్నాను, నీకేం కావాలో కోరుకో అని అంది. లాభంతో నిండిన సోమనాథం తడుముకోకుండా, తల్లి, నేను ఏ వస్తువును తాకినా అది తక్షణమే స్వచ్ఛమైన బంగారంగా మారిపోవాలి అని కోరాడు. దేవత చిన్నగా నవ్వి, బాగా ఆలోచించుకో, ఇది నీకు కష్టాలను తెచ్చిపెట్టవచ్చు అని హెచ్చరించింది. కానీ సోమనాథం వినలేదు. దేవత తదాస్తు అని మాయమైపోయింది. మరుసటి రోజు ఉదయం సోమనాథం మేల్కొన్నాడు. అద్భుతం! అతను పడుక్కున్న మంచం, దుప్పటి అన్నీ బంగారంగా మారిపోయాయి. ఆనందంతో గెంతుతూ తోటలోకి వెళ్ళాడు. అక్కడ ఒక గులాబీని తాకాడు, అది బంగారు పువ్వుగా మారింది. ఒక రాయిని తాకాడు, అది బంగారు ముద్దగా మారింది. నేనే ఇప్పుడు ప్రపంచంలోకెల్లా గొప్ప ధనవంతుడిని అని మురిసిపోయాడు. కానీ అసలు సమస్య అప్పుడే మొదలయ్యింది. గంటలు గడిచాక అతనికి ఆకలి వేసింది. పళ్ళెంలోని పండ్లను తినబోయాడు. కానీ చేత్తో పట్టుకోగానే అవి గట్టి బంగారు ముక్కలుగా మారిపోయాయి. కనీసం నీళ్ళైనా తాగుదామని గ్లాసు పట్టుకోగానే లోపలి నీరు కూడా బంగారు ద్రవంగా గడ్డకట్టిపోయింది. కడుపులో ఆకలి దహించుకుపోతుంటే చుట్టూ ఉన్న బంగారం అతని ఆకలిని తీర్చలేకపోయింది. అదే సమయంలో అతని కూతురు సిరి నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది. తన తండ్రి నీరసంగా ఉండటం చూసి ఆందోళనతో ఆయన్ని హత్తుకుంది. క్షణాల్లో ప్రాణమున్న ఆ చిన్నారి నిశ్చలమైన బంగారు విగ్రహంలా మారిపోయింది. సోమనాథం గుండె పగిలిపోయింది. అయ్యో, నా కూతురు కూడా బంగారంలాగా మారిపోయింది. నా కూతురు లేనిది బంగారం నాకెందుకు? ఈ ప్రాణం లేని బంగారం నాకు ఇప్పుడు ఎందుకు అని ఏడుస్తూ దేవతను వేడుకున్నాడు. ప్రసన్నమైన దేవత, సోమనాథ, నీకు ఇప్పుడు అర్థమయ్యిందా? బంగారం కడుపు నింపదు, ఆత్మీయుల ప్రేమే అసలైన సంపద. బంగారం అంటే ఇష్టం ఉండాలి, కానీ బంగారమే జీవితం అయిపోకూడదు. నీ కూతురిని బాగా చూసుకో అని ఇతవు చెప్పింది. ఒక కూజలో మహిమగల నీటిని ఇచ్చి వాటిని చల్లమని చెప్పింది. సోమనాథం ఆ నీటిని చల్లగానే కూతురు మళ్ళీ ప్రాణంతో లేచి నిలబడింది. మిగతా వస్తువులన్నీ మామూలుగా మారిపోయాయి. సోమనాథం ఆ క్షణం నుండి అతిశయాన్ని, అత్యాశను వదిలేసి తనకున్న దానితో తృప్తిగా జీవించడం మొదలుపెట్టాడు. అప్పటి నుండి అందరితో మంచిగా మాట్లాడుతూ తన కూతుర్ని మంచిగా చూసుకుంటూ తన జీవితాన్ని సంతోషంగా గడిపాడు. నీతి: అత్యాశ దుఃఖానికి చేటు. మన దగ్గర ఉన్న దానితో సంతృప్తి చెందడమే అసలైన ఐశ్వర్యం. ప్రాణం లేని సంపద కంటే ప్రాణప్రదమైన బంధాలే మిన్న. అత్యాశను వీడి ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడమే అసలైన జీవితం యొక్క అర్థం. అప్పుడే జీవితంలో చాలా ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉండగలుగుతాము. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు నచ్చిందో, ఎలా ఉంది? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో తెలియజేయండి. మరి ఈ కథలో నేను చెప్పిన మాటలు మీకు నచ్చితే మరియు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.